మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో తీవ్రంగా ఖండించారు. ఈ చర్య అత్యంత దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. మంత్రి సీతక్క గారు ఎన్ఆర్జీఎస్ పథకాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కి మరి కొత్తగా వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాన్ని కూడా రాబోయే 6 నెలల లోపల అమలు చేయాలని చెప్పి 60-40 అంటే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతోని ఈ పథకాన్ని చేపట్టాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ఇవాళ రాష్ట్రాలను ఏ రాష్ట్రాన్ని కూడా కనీసం సంప్రదించకుండా, ఏ రాష్ట్రాన్ని కూడా అక్కడి రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా దీన్ని నిర్వీర్యం చేయనటువంటి ఆలోచనతోని ఇవాళ మరి కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. మరి ఇవాళ 2005 సంవత్సరంలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో అప్పటికి ఎన్ఆర్జీఎస్ పథకాన్ని తీసుకొచ్చి మరి 2009 సంవత్సరంలో 140 సంవత్సరాలు మరి ఆనాడు గాంధీజీ జయంతి రోజున ఈ పథకానికి మహాత్మా గాంధీ వారి పేరు పెట్టి మరి దేశమంతా అన్ని రాష్ట్రాలల్లో, అన్ని జిల్లాలల్లో, అన్ని గ్రామాలల్లో దీన్ని తీసుకుపోయే విధంగా ఆనాడు రూపకల్పన చేసి మరి పేదలకు ఇది ఒక పెద్ద వరంగా, మరి నిజంగా కూడా నేను ఒక రైతు బిడ్డగా మరి మా ప్రాంతంలో సుదీర్ఘంగా రైతు నాయకునిగా మరి రైతు కూలీల పట్ల మరి అనేక పోరాటాలు చేసిన వ్యక్తిగా మరి నాకు తెలిసినంత వరకు దీని ద్వారా చాలా మంది పేదలు లబ్ధి పొందడం జరిగింది. మరి ఆనాడు గ్రామాలల్లో 2004 నుండి 2005 నుండి 9 కానీ 2009